కుళ్ళు కుతంత్రాలు, కుట్రలు, తప్పుడు ప్రచారాలు, ఇంట్లోనే పోటాపోటీ, ఒకని మీద ఒకనికి నమ్మకం లేదు. వాడిని చూస్తే వీడు, వీడిని చూస్తే వాడిని నమ్మడు. వాడో గుంపు, వీడో గుంపు. ఈ గుంపులలో గిల్లి కజ్జాలు. మన కన్నెపల్లి పోయిండు, మేడిగడ్డల నీళ్లు నింపండి, కన్నెపల్లి ఎత్తండి. అరే బుర్రత కూడా, ఒకవేళ మేడిగడ్డల గేట్లు దించి నీళ్లు నిలబెడితే మేడిగడ్డ ఇప్పటికే కుంగిపోయింది. రేపు తెగిపోతే భద్రాచలం రాముడే ఉండర్రా. 44 ఊర్లు ఖమ్మం జిల్లాలో కొట్టుకోపోతే దుర్మార్గుడా. నీ లుచ్చ రాజకీయాల కోసం మేడిగడ్డ నింపాలి, భద్రాచలం కొట్టుకుపోయేటట్టు చెయ్యాలా అని అడిగితే నోట్లో మాట లేదు. నోటికొచ్చిన బూతులు, నోటికొచ్చిన మాటలు, బుర్ర తక్కువలని, లుచ్చా రాజకీయాలని. నేను ముఖ్యమంత్రి గారిని ఉటంకిస్తా ఉన్నాను, నేనేం కొత్తగా ఆయన తిట్టట్లేదు. అచ్చోసిన ఆంబోతులాగా ఇవాళ నోటికొచ్చినట్టు రంకెలేస్తూ ఉన్నాడు. ఇక ఆయన మాట్లాడిన మాటల్లో పిచ్చివాగుడు తప్ప, శరామామూలుగా తిట్లు ఒట్లు తప్ప కొత్తది ఏమీ లేదు. ఇవాళ బండారం అయితే బయటపడ్డది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. ఏంటిది? ఇది కాలం తెచ్చిన కరువు కాదు. నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. ఏ పాయింట్లు అయితే నీళ్లు ఉన్నాయో ఆ పాయింట్కి తీసుకుపోయి మరీ చూపెట్టినాం. ఈ రాష్ట్ర రైతులు చూస్తూ ఉన్నారు. మమ్మల్ని అడ్డుకున్నా, అరెస్టు చేసినా, అక్కడ దాకా పోయినాం. 7 గంటలు ప్రయాణం చేసిపోయినాం. పోయి చూపెట్టినాం. ఇగో నీళ్లు 1,00,000 క్యూసెక్కులు నీళ్లు కిందికి పోతున్నాయని చూపెట్టినాం. 1,00,000 క్యూసెక్కులు అంటే 9 టీఎంసీలు. 9 టీఎంసీలు రోజుకి 9 టీఎంసీలు కిందికి వృధాగా పోతూ ఉన్నాయి. 9 టీఎంసీలలో కేవలం నువ్వు లిఫ్ట్ చేయాల్సింది 2 టీఎంసీలే. ఆ 2 టీఎంసీలు వచ్చే 100 రోజులు నువ్వు లిఫ్ట్ చేస్తే అన్ని రిజర్వాయర్లు ఎస్ఆర్ఎస్పితో సహా, మిడ్ మానేరుతో సహా, లోవర్ మానేరుతో సహా మొత్తం గోదావరి సిస్టంలో ఉండే మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగరు, రంగనాయక సాగరు, అన్నపూర్ణ, మలక్పేట, బస్వాపూర్ అన్నీ నింపొచ్చు. సుభిక్షంగా గోదావరి మీద ఆధారపడ్డ 6-7 జిల్లాల, ఉమ్మడి జిల్లాల రైతాంగం వ్యవసాయం చేసుకోవచ్చు, బ్రహ్మాండంగా పంటలు పండించుకోవచ్చు. కరువుతో నిమిత్తం లేకుండా ఇది చేయవచ్చు. కానీ మీరు ఎట్లా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు అంటే, మేడిగడ్డ కొట్టుకుపోతుంది అంటాడు. ఏది గేట్లు దించితే, మేము అనలేదు అసలు గేట్లు దించాల్సిన అవసరమే లేదు, కానీ గేట్లు దించితే మేడిగడ్డ కొట్టుకుపోతుంది, భద్రాచలం రాముడికి ముప్పు వస్తుందని మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారికి ఇంకొక విషయం కూడా నేను చెప్తా ఉన్నా, అవగాహన పెంచుకోండి. 2022 జూలై 15 అంటే దాదాపు ఇదే సమయం 4 ఏళ్ల కిందట భయంకరమైన వరద వచ్చింది గోదావరిలో. భయంకరమైన వరద, 500 సంవత్సరాల్లో ఎన్నడూ రానంత వరద, దాదాపు 28.5 లక్షల క్యూసెక్కుల వరద. అంటే దాదాపు 247 టీఎంసీలు ఒక ఉప్పెనలాగా ఒకటేసారి 28.5 లక్షల క్యూసెక్కులు. అంటే ఇలా కనబడే 1,00,000 క్యూసెక్కులు కాదు, దానికి 28.5 రెట్లు ఎక్కువ వరద వస్తే కూడా 4 ఏళ్ల కిందట 15 రోజులు వరుసగా వస్తే కూడా మేడిగడ్డ కొట్టుకపోలే. హైయెస్ట్ ఫ్లడ్ ఇన్ ద హిస్టరీ, 500 years ఆఫ్ హిస్టరీ గోదావరి. వరద వస్తే కూడా మేడిగడ్డ కొట్టుకపోలే, అన్నారంకేం కాలే, సుందిలకేం కాలే, బ్రహ్మాండంగా మరి పూర్తి స్థాయిలో తట్టుకొని నిలబడ్డది. అది మేడిగడ్డ కాదు, మేటిగడ్డ అని రుజువు చేసింది. మరి 247 టీఎంసీల వరద తట్టుకున్న మేడిగడ్డ కేవలం 9 టీఎంసీలు, 1,00,000 క్యూసెక్లే పోతున్నది. కేవలం 1,00,000 క్యూసెక్కులు అంటే 9 టీఎంసీలు పోతే తట్టుకోలేదా? మీరు అన్నారంలో, సుందిలలో గ్రౌటింగ్ చేసిన మాట వాస్తవం కాదా? ఇంజనీర్లు చెప్తున్న మాట నీకు వినబడట్లేదా? ఇది వాస్తవం కాదని నేను అడుగుతా ఉన్నాను. అంటే ఈ సిగ్గు లేకుండా అసలు మేము బ్యారేజ్ మేడిగడ్డను ముట్టుమనే అంటలేం, గేట్లు దించుమనే అంటలేం. అది పోతున్నది 1,00,000 క్యూసెక్కులు. ఆనాడు మరి 15 రోజుల పాటు 247 టీఎంసీల నీళ్లు రోజు వచ్చినా తట్టుకున్న భద్రాచలం ఇవాళ 9 టీఎంసీలకు 1,00,000 క్యూసెక్కుల ప్రవాహానికి కొట్టుకపోతుందంటే నువ్వు పిచ్చోనివా, మంచోనివా, నువ్వు ఏంటిది నువ్వు అనేది ఒకసారి రాష్ట్ర ప్రజలే, రాష్ట్ర రైతులే ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతాను. ఇది నా లెక్కలు కాదు, ఇది కూడా సిడబ్ల్యూసి లెక్క అని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అట్లాగే ఇంకొక మాట కూడా మీకు చెప్పాలి. ఇప్పుడు ప్రజల్ని భయపెట్టడానికి, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడానికి, కాళేశ్వరం మీద శరామామూలుగా బురద జల్లడానికి పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నాడు. ఏమంటాడు? 2022 వరదల ఫోటోలు చూపెట్టి అప్పుడు కన్నెపల్లి పంప్ హౌస్ మునిగింది అని చెప్పి అడ్డమైన మాటలు మాట్లాడుతున్నాడు. నేను వారికి చెప్పేది ఒకటే, ఇప్పుడు రెడీగా కన్నెపల్లిలో బటన్ నొక్కితే మోటార్లు పనిచేస్తాయి, పంప్ హౌస్ మంచిగా ఉంది, పాపం ఇంజనీర్లు కష్టపడుతున్నారు, నువ్వు పట్టించుకోకపోయినా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఒకవైపేమో నీళ్లు లేక రైతులు ఏడుస్తుంటే అదో విషాదం అనుకుంటే, నువ్వేమో ఒక పైశాచిక ఆనందంతో, సాడిస్టిక్ ప్లెజర్తో నీళ్లు ఉండి నీళ్ళు ఎత్తక మా మీద కోపంతో
ఇష్టం వచ్చినట్టుగా వ్యవహారాలు చేస్తూ ఉన్నాం. నిన్న ఆయన ఏం మాట్లాడతాడు? అరే ఎలినోనో వచ్చింది బై, ఎలినోనో వచ్చే వాననే పడతలేదు, సుక్క నీళ్ళు లేవు, ఈయన ఒత్తొత్తు అంటాడు, ఆడ నీళ్ళు ఉన్నాయి అంటుడు. నీకు మెదడు లేదు, నీకు నీ మెదడులో కొంత ఎర్రున్నదా లేకపోతే పిచ్చి ఉన్నదో నాకు తెలియదు. గా ఎలినోనో వచ్చింది కనుకనే నేను ఆ రోజు చెప్పిన, కేసీఆర్ ముందు చూపుతో కరువు వచ్చినా కాలం కాకపోయినా నీళ్లుండే మేడిగడ్డ కట్టిండు కేసీఆర్ అని ఆ రోజు చెప్పినా ఈ రోజు చెప్తున్నా. నేను ఆయన అంటుండు, ఒక ఆయన అంటాడు ముందు చూపుతో కట్టిండు అంటాడు అని, నాకెంతో గుజ్జు లేదు, పొడుగు ఉన్నాడు, అది ఇదని మాట్లాడిండు. ఎస్, మళ్ళీ చెప్తున్నా, కరువు వచ్చినా కాలం కాకపోయినా నీళ్లుండే ఒకే ఒక్క ప్రాంతం మన తెలంగాణలో మేడిగడ్డ కనుకనే అడగట్టినాం. నేను ఉత్తగా చెప్తలేను. ఒకసారి స్క్రీన్ మన కాళేశ్వరం ప్రాజెక్ట్ డేట్ లైవ్ స్ట్రీమ్ చూపిస్తా. ఈ నిమిషానికి, ఈ సెకండ్కు మేడిగడ్డ దగ్గర, ఒక్క నిమిషం, మేడిగడ్డ దగ్గర ఎన్ని నీళ్లు పోతున్నాయో దిస్ ఇస్ లైవ్ స్ట్రీమ్, అఫీషియల్ డాటా. ఇది తప్పైతే నేను దేనికైనా సిద్ధం. రేవంత్ రెడ్డి ఏమన్నాడు? ఎలినో, ఫస్ట్ రేవంత్ రెడ్డి వీడియో పెట్టు. రేవంత్ రెడ్డి ఏమన్నాడు? ఎలినో వచ్చింది బై, నీళ్ళే లేవాడ, సుక్క నీళ్ళే, వీళ్ళు మోటార్లు ఒత్తమంటారు అన్నాడు. ఫస్ట్ ఆ వీడియో చూద్దాం. వర్షమే వస్తలేదు, నీళ్ళే వస్తలేవు అంటే వరదలికెళ్ళి వచ్చే, వరద వస్తే ఒడిచిపట్టుకోవడానికి ఉన్న అవకాశం ఏంది, ఎత్తిపోసేది. ఈ ప్రాజెక్టే ప్రాణహిత చేవెళ్ళ కావచ్చు, లేకపోతే పేరు మార్చిన కాళేశ్వరం కావచ్చు, అత్యధిక వర్షము, వరద, తుఫాన్ వచ్చినప్పుడు 2-3 వేల టీఎంసీ సముద్రంలో కలుస్తున్నాయి. ఎంబడెంబడే ఇందులోకి వెళ్ళి పంపులు, లిఫ్టులు, బ్యారేజ్లతో ఎత్తిపోసి శ్రీపాద ఎల్లంపల్లి నుంచి బయటికి తీసుకొచ్చి మల్లన్న సాగరు, కొండపోచమ్మ, రంగనాయక సాగరు, రకరకాల రిజర్వాయర్లు అప్ టు చేవెళ్ళ వరకు నీళ్లు ఫటాఫట్గా తరలించేసి అన్ని పంపులు, లిఫ్టులు పనిచేపించి ఆ నీళ్లు తీసుకెళ్లి రిజర్వాయర్లలో నల్లు వచ్చినప్పుడు మనం ఇంట్లో బిందెలలో, కుండలలో, చెంబులలో, లేకపోతే బకెట్లలో పట్టి పెట్టుకుంటాం. గంట సేపు నల్లు వస్తే ఏం చేస్తాం? ఇంట్లో ఎన్ని ఖాళీ ఉన్నాయో అన్ని నింపి పెట్టుకుని ఆ పక్కకు పెట్టుకుంటాం. మళ్ళీ 24 గంటలు నల్లు వచ్చే వరకు పొదుపుగా వాడుకుంటాం. ఇదే సూత్రం ప్రాణహిత చేవెళ్ళ కావచ్చు, లేకపోతే ఈరోజు కాళేశ్వరం. అసలు నీళ్ళే లేవటాడా? నౌ కమ్ టు దిస్ ఈస్ ద లైవ్ స్ట్రీమ్. దిస్ ఈస్ నాట్ మై స్టోరీ, నాట్ మై ఫిగర్. రేవంత్ రెడ్డి లాగా నేను సొంత స్టోరీ అసలే చెప్పాను. గూగుల్లో పోండి, మీరు ఎవరు సెర్చ్ చేయండి, ఎవరు పోయి లైవ్లో సెర్చ్ చేసినా ఇప్పుడు మేడిగడ్డ దగ్గర ఎన్ని నీళ్లు పోతున్నాయి, కమాండ్ ప్రెస్ ఇట్, ఎన్ని నీళ్లు పోతున్నాయో చూపిస్తుంది. అది ఎంత ఇప్పుడు ఈ సెకండ్కు ఎంత ఉంది? ఇప్పుడు ఎన్ని గంటలకు? ఇది 1 o'clock. ఇప్పుడు మధ్యాహ్నం 1 గంటకు మేడిగడ్డ దగ్గర పోతున్న నీళ్లు టోటల్ ఇన్ఫ్లో 89,230 క్యూసెక్లు పోతున్నాయి. ఈ సెకండ్కు 89,230 క్యూసెక్లు పోతున్నాయి. రేవంత్ రెడ్డి ఏమంటుండు? అరే వర్షమే పడలేదు బై, నీళ్ళే లేవు బై, ఏడొత్తాలే, ఎవరిని ఒత్తాలే, నల్లొత్తాయి కదా బిందె నింపుకునేది అన్నాడు. మరి నీళ్ళు కావా అవి? ఈజ్ ఇట్ నాట్ వాటర్? 89,000 cusecs means almost 7.5 TMC of water is flowing near Medigadda. Why are you not switching on the Kannepalli pump house motors? 89,000 పోతున్నాయి. నిన్న చూడండి, లాస్ట్ ఎస్టర్డే, ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. ఎస్టర్డే 122,000 పోయినాయి. నిన్న గత 3 రోజుల్లో 3,47,110 క్యూసెక్లు పోయినాయి. నెక్స్ట్ 24 hours 70,000 పోతాయి. ఇది దిస్ ఈస్ ద ఫిగర్, అఫీషియల్ ఫిగర్ ఆఫ్ సెంట్రల్ వాటర్ కమిషన్. ఇది నాది కాదు, సిడబ్ల్యూసి ఫిగర్, సిడబ్ల్యూసి లెక్క. సో నీళ్ళు పోతున్నాయి అక్కడ. అయితే ఈ కన్నెపల్లి పంప్ హౌస్ ఏంది మేడిగడ్డ దగ్గర? పాయింట్ ఏంటంటే, గోదావరి నది పాయ కన్నెపల్లి పంప్ వైపు వాల్ ఉంటుంది. నది నిండుగా నీళ్ళు అవసరం లేదు. నదిలో ఎన్ని నీళ్ళు వచ్చినా మనం అక్కడ పోయి చూస్తే నదీ ప్రవాహం కన్నెపల్లి పంపు వైపు మనకు ఇటు స్లోప్ ఉంటుంది. ఇటు నుంచి నీళ్ళు డౌన్ స్ట్రీమ్ ఇటువైపు ఉన్నది, స్లోప్ ఇటువైపు ఉన్నది. సో మీరు ఇప్పుడు ఈ నిమిషానికి కన్నెపల్లి పంప్ హౌస్లో మోటార్ లాంచ్ చేస్తే 3 TMCల నీళ్లు ఒక రోజుకి ఎత్తే అవకాశం ఈ నిమిషానికి ఉన్నది. యూ కెన్ లిఫ్ట్ 3 TMC ఆఫ్ వాటర్ ఎట్ దిస్ మూమెంట్. ఈ నిమిషానికి 3 TMCల నీళ్ళు ఎత్తే అవకాశం ఉంది. పోతున్న ఎన్ని నీళ్లు మళ్ళీ పెట్టినాను, అది ఉంది కదా అక్కడ 89,000, 89,000, 11,000 క్యూసెక్లకు 1 TMC. 11,000 అనుకుంటే దాదాపు 7 TMCల పైన నీళ్లు ప్రవహిస్తున్నాయి గోదావరిలో. నువ్వు ఎత్తేది 3 ఎత్తితే కూడా 4 కిందికి పోతాయి. ఇంకా 3 ఎత్తంగా కూడా 4 కిందికి పోతాయి.
నీకు 89,000 వరద ఉంటే అరే నల్లొత్తే కదా పోయి బిందె నింపేది అంటాడు, వాన పడితే కదా పోయి నేను మోటార్లు ఒత్తేది అంటాడు. అదే నేను చెప్పింది, నీకు గుజ్జు లేకపోతే నేనేం చేయాలి? అరే వాన పడ్డా పడకపోయినా కాలమైనా కాకపోయినా మేడిగడ్డ దగ్గర నీళ్లు ఉంటాయని చెప్పినా అగో అదే 89,230 క్యూసెక్ల నీళ్లు. ఓత్తావా నీ విజ్ఞత. నీకు రాజకీయాలు ముఖ్యమా, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా, రైతు ప్రయోజనాలు ముఖ్యమా? నౌ డు యూ డిసైడ్ మిస్టర్ రేవంత్ రెడ్డి. నువ్వు డిసైడ్ చేసుకో. చిల్లర రాజకీయాల కోసం కేసీఆర్ కు పేరు వస్తుందని 89,000 క్యూసెక్ల వరద ఈ నిమిషానికి పోతుంటే మోటార్లు ఒత్తకుండా రైతుల్ని ఎండబెట్టి ప్రజల గొంతు ఎండబెట్టి నువ్వు ఇలా కిందికి నీళ్లు జార విడుస్తున్నావు, తెలంగాణకు అన్యాయం చేస్తున్నావు. మళ్ళీ చిల్లర అబద్ధాలు. నల్లొత్తే కదా బిందె నింపుతా, వానకు పడితే కదా నీళ్ళు వచ్చేది, మేము పైన తమ్మిడి హట్టి కానీ కింద వీళ్ళు చెప్పిన కాళేశ్వరం దగ్గర కానీ. ఎస్, నేను చెప్పిన మేడిగడ్డ దగ్గరనే నిన్ననైతే 1,22,000 పోయినాయి, ఇవాళ 89,000 పోతుంది. ఇంకా 4 రోజుల దాకా నీళ్లు ఉన్నాయి. చుక్క ఎత్తు లావట్టు, ఒడిసిపట్టు నీళ్లను. ఒడిసిపడతావా ఇడిచిపెడతావా? యూ డిసైడ్ నౌ. ఒడిసిపెట్టలేవు నువ్వు, ఇడిచిపెడుతున్నావు చంద్రబాబుకు కిందికి.